చెప్పారమ్మా లాస్ట్ ఇంకా స్టేజ్ అమ్మా ఇంకా లేదు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు, మేము ఏమి చేయలేము, ఇప్పటిదాకా మేము ప్రయత్నం చేసాము, మేమైతే ఏమి చేయలేము, వెంటిలేటర్ మీద ఉన్నారండి. ఆ రోజు కూడా బుధవారం నాడు నేను పొద్దున్న వెళ్ళి సాయంత్రం చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసేదాన్ని. అలాగా వారం అంతా గడిచిందండి. శుక్రవారం పరిశుద్ధమా ఇక్కడ మన గుడ్ ఫ్రైడే జరుగుతుంది అనగా డాక్టర్ గారు తీసుకెళ్ళిపోమని ఫోన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేశాడండి. మా మావయ్య అంతా చూసుకున్నాడు. మా మావయ్య ఇప్పుడు చూసుకుంటాడండి. వాళ్ళు నేను కూడా వాళ్ళ దగ్గర ఉండట్లేదు. మా మావయ్య లాస్ట్ చిన్నప్పుడు మా మావయ్యని తీసుకొచ్చి మా అమ్మ పెంచుకుందండి మాతో పాటే. తనే ఇప్పుడు తన భార్య వాళ్ళిద్దరిని చూసుకుంటున్నాడండి. అయితే మా మావయ్య ఫోన్ చేసినప్పుడు ఇంక లేడు మీ నాన్న, నువ్వు తొందరగా రమ్మని ఫోన్ చేశాడండి నాకు. నేను మళ్ళీ వెళ్ళడానికి కూడా నాకు ఇక్కడ ఆరాధన కూడా అవ్వలేదు అప్పటికండి. సరే వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారండి. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు వెళ్ళలేదు. సరే రేపు తీసుకొస్తాంలే పొద్దున్నే రా అని అన్నారు. అంటే చుట్టాలందరికీ కౌరు పంపించుకున్నామండి. అందరికీ కౌరు పంపించేసాము. అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి చూసేస్తున్నారు కూడానండి. శనివారం నాడు నేను పొద్దున్న వెళ్ళి మాట్లాడేసిన తర్వాత కొంత అమౌంట్ కట్టేసి మేము అంబులెన్స్ మీద శనివారం 2 గంటలకి మనకి తెల్లారితే వేస్తారండి. ఆ 2 గంటల సమయంలో ఇంటికి తీసుకురావడం అంబులెన్స్ లో ఊరు మొత్తం చూసారండి. మా నాన్నకి చచ్చిపోయాడు, అందుకే అంబులెన్స్ లో తీసుకొచ్చేస్తున్నారు అనేసి. మా నాన్నకి మా ఊర్లో చాలా పెద్ద పేరండి. మొత్తం అందరూ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు పొరుగుళ్ళు మొత్తం మా చుట్టాలందరూ కూడా వచ్చేసి ఇంకా మా నాన్న అయితే మాలో లేడండి. ఇంకా ఆవేశం పడిపోతున్నాడు, గొరకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ టైం చూసేయాలని చెప్పేసి అందరూ వచ్చేసారండి. ఆ రోజు వచ్చేస్తుంటే నేను పైకి లగేసి కూర్చోబెట్టానండి. నా 5 సమయంలో కళ్ళు పైకి తేలేసి ఇంకా ఊపిరి కూడా ఆగిపోయే పరిస్థితి కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు కూడా మేము ఎక్కడ భయపడలేదు. నా దేవుడు ఉన్నాడు. నేను ఒక్కరోజు కూడా మందిరం నా దేవుడు అని నేను ప్రార్థన చేశానండి. నా కొడుకు నేను కూడా ఆ రోజు కూడా మా చిన్నాన్నలు అందరూ వచ్చేసి నన్ను మా అమ్మని ఎందుకు లోపల ఉంచారు, మీరు బయట వేయకుండా బయట వేసేయండి, అందరూ వచ్చేస్తున్నారు అని కూడా అన్నారండి. అయినప్పుడు కూడా మా అమ్మ నేనైతే బయట వేయను, నా కొడుకు కూడా లేడు, ఇంక ఇల్లు ఎవరి కోసం, నేనైతే బయట అయితే వేయను, ఎంతమంది వచ్చి చూసుకున్నా పర్లేదు, ఇంట్లో చనిపోయినా పర్లేదు అని మా అమ్మ ఏడుతో చెప్పిందండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా బయట ఏమని చెప్పారండి మా కళ్ళ ముందే. అతను బాధ నరకం మేము చూడలేకపోయామండి ఆ రోజు శనివారం. అలాగే లోపల కూర్చుని ఎంతగానో బాధపడిపోతుందని ఏడుస్తుంది. ప్రభువాన్ని నేనేం చేయను, నా ఒక కొడుకు లేడు, ఇప్పుడు నా భర్త కూడా లేడు, నేను ఎలా బ్రతకాలని బాధపడుతున్న సమయంలో మరి తనైతే ఏమనుకుందో నాకు తెలియదు. కానీ తన తర్వాత చెప్పిందండి నాతోటి, ప్రభువా నా భర్త బ్రతికితే నేను సన్నిధానానికి తీసుకొచ్చి సాక్షి చెప్పుకుంటాను. దేవుడు అంటే తెలియదు, అసలు తెలియదు. కానీ నేను ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి తను ప్రార్థన చేసుకోమని చెప్తే ప్రేయర్ చేసిన డ్యూటీకి వెళ్తుందండి. నైట్ వచ్చి కూడా ప్రార్థన చేసుకుంటుంది. అలాగే తైలము ఇచ్చాను, ఆ తైలంతో ప్రార్థన గట్ట చేసుకుని అందరూ మొత్తం అందరూ ఆ తెల్లారి మనకి వేస్తారండి. నేను అక్కడే ఉండిపోయాను, ఇంక వెళ్ళొద్దు అన్నారని చెప్పి ఆ నైట్ 2 గంటల సమయంలో నైట్ ఇంక ప్రాణం పోయే సమయము ఎవరో మీ దగ్గర ఉండమని చెప్పారండి. చెప్పినప్పుడు కొంతసేపు ఒకళ్ళు మా ఆయన గారు కొంతసేపు, నేను కొంతసేపు, మా పెద్దమ్మ కొంతసేపు, అంటే ఏ టైం ప్రాణం పోతుందో తెలియదని మేము మంచం దగ్గరే కూర్చునేవాళ్ళమండి. మా ఆయన గారు అయితే 10 గంటల నుంచి 2 గంటల వరకు కూర్చుని ఇవాళ నిద్ర వచ్చేస్తుందని అలాగే దేవుడి పాటలు పాడుకుంటా తను చూసారండి. తర్వాత నేను కూర్చున్నాను. తర్వాత కరెక్ట్ గా దేవుడు 4 గంటలకు లేసే సమయంలో మా నాన్నగారు లేచి కూర్చున్నారండి. యథార్థంగా నేను వెళ్ళాలని దగ్గరనే ఉన్నానండి మనుషుల దగ్గర. నేనే చూసానండి, అది నా చేతుల మీదుగా నేనే లెగ్గేసాను. కూర్చున్న తర్వాత అప్పుడే ప్రార్థన చేశానండి మనుషుల దగ్గర. ఏమైందో తెలీదు, నాకు తెల్లగా అదో టైప్ లో అనిపించి నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నప్పుడే మా నాన్నగారు లేసారండి. లేచి కూర్చున్నాను. అప్పుడు సమయం చూస్తే 4:30 ఆ టైం అయిందండి. నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు ఇదే సమాధిలో నుంచి లేచే టైం కాబట్టి నా తండ్రి నా ప్రార్థన విన్నారు, బ్రతికిచ్చారని నేను బలంగా అప్పుడు నమ్మానండి. నేను అంతకు ముందు నుంచి కూడా అయ్యగారు ఎంతో బలంగా ప్రార్థన చేసేవారండి. మరి మీ అందరూ కూడా నన్ను ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పలకరించేవారు మీ నాన్నకి ఎలా ఉందని. మరి ప్రార్థించి మీ అందరికీ పేరు పేరున నిండు వందనాలండి. అలాగే లైవ్ తర్వాత తెల్లారి మా చిన్నగారు నిర్దోల్లో ఉంటారండి, వాళ్ళందరూ వచ్చేసరికి లేచి కూర్చున్నాడండి. కూర్చున్నప్పుడు రాత్రి ఏమో ఎలా ఉందని ఫోన్ చేశారు. ఇప్పుడు చూస్తే బాగానే ఉన్నాడు కదా, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారండి. అలాగా తర్వాత అలాగ 20 రోజులు మా అమ్మ కంటికి రెప్పల చిన్నపిల్లోడిని ఎలాగైతే తన తల్లి చూసుకుంటుందో
ఆ రీతిలో అన్నం తినిపించి స్నానం చేయించి నడిపించి అలాగే 20 రోజుల్లో మనిషిని చేసిందండి. దేవుడు మహాకృపతో ఇది జరిగిందని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారండి నిజంగా. మరి 20 రోజుల్లో తన పని తాను చేసుకునేలాగా మా అమ్మ నిలబెట్టిందండి. ఇప్పుడు ఉపాధి పనికి కూడా 1 మంత్ నుంచి నెల నుంచి ఉపాధి పనికి కూడా ఆయన వెళ్తున్నారండి. మరి అంత దేవుడు ఆశ్చర్యంగా అంత గొప్ప కార్యం చేశారండి. చేసిన దేవాది దేవునికి ఎన్ని ఇచ్చినా రుణం తక్కువేనండి. ఎన్నో వందనాలు. మరి నా తండ్రిని నేను ఒకటే అడిగేదాన్ని, నేను ఈ వరకు నా తండ్రికి ఆరోగ్యం ఇవ్వు ప్రభు అని అడిగేదాన్ని. ఇంకా ఆరోగ్యం ఇవ్వమని అడుగుతూ మానేసానండి. ఇంకా మానేసి వాళ్ళకి రక్షణ దయచే ప్రభు, ఇంకా ఆరోగ్యం వరకు కానీ ఇప్పటికే 3 సార్లు నా తండ్రిని కాపాడావు. ఇప్పటికీ వాళ్ళకి రక్షణ లేదు, మందిరానికి వెళ్తలేదు. కానీ నువ్వు నా గురించి నా తండ్రిని బ్రతికించావు, అది చాలు ప్రభా. ఇంకా వాళ్ళు తీసుకున్నా సరే ఈలోపే రక్షణ పొందాలి, నీ పరలోకం చేరాలి ప్రభు అని నేను ఒకటే ప్రార్థన చేస్తానండి. చేసుకుంటానే ఉంటాను. మరి అలాగ అనుకున్నప్పుడు మా నాన్నగారే మా అమ్మతో చెప్పారంటండి, మరి నన్ను అమ్ములు అని పిలుస్తాడండి మా నాన్నగారు. మా నాన్నగారు అంటే నేనంటే చాలా ఇష్టం. నేను లేకపోతే అసలు ఉండేవారు కాదు. ఈ పెళ్ళయిన తర్వాత మా మధ్యన దూరం వచ్చింది. అమ్ములు నన్ను తీసుకెళ్తానని చర్చికి అనుకుంది కదా, వెళ్దాము నడువు అని అన్నాక ఫోన్ చేసి చెప్పారండి, ఇవాళ ఈ ఆదివారం వెళ్దామని. అప్పుడు మా అమ్మ పని మానేసి ఫోన్ చేసింది. అప్పుడు అయ్యగారితో చెప్పామన్నమాట. అయ్యగారు కూడా ఇంటికి వచ్చారండి. మా నాన్నగారు ఎలా ఉన్నారో చూడటానికి కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు కాళ్ళు చేతులు ఇవన్నీ ఎంతెంత లోపు వాసిపోయి నీరు పట్టేస్తున్నాయండి. అప్పుడు అయ్యగారు మోకాళ్ళు వేసి టైల్ వేసి ప్రార్థన చేసిన 3 రోజుల్లో నేను మళ్ళీ వీడియో కాల్లో చూసేటప్పటికి మొత్తం మనిషి మొత్తం మళ్ళా మారిపోయాడండి. నీరు మొత్తం లాగేసేయండి. నిజంగా నా జీవితంలో జరిగిందండి. నేనేమి కథ ఏమి చెప్పట్లేదండి, మీ అందరికీ కూడా తెలుసు. మా నాన్న గురించి నిత్యం మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి ఇది నిజంగా జరిగింది, ఇది మీ అందరికీ చెప్పాలని వెళ్తాను ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చానండి. చెప్పడం వేరు, తీసుకొచ్చి చూపించడం వేరని నేను అందరినీ మీ అందరికి మా నాన్నగారిని పరిచయం చేయాలి. దేవుడు బ్రతికించిన వ్యక్తి ఎలా ఉంటాడో మీ అందరూ ఒకసారి చూస్తారని నేను తీసుకొచ్చానండి. అలాగే డాక్టర్ గారు కూడా తీసుకెళ్ళిపోమన్న వ్యక్తిని డాక్టర్ గారు ఒక 1 వీక్ లో ఆయన అసలు రారండి. 1 కోటి రూపాయలు ఇచ్చిన ఎక్కడికి కదలండి ఆయన. అలాంటిది ఆయన అంతటా ఆయనే చనిపోయిన వ్యక్తి బ్రతుకున్నాడా, ఇంకా ఉన్నాడా. నేను ఒకరోజే చెప్పాను కదా, కొన్ని గంటలే చెప్పాను కదా, ఇంకెలా బ్రతుకున్నాడని చెప్పి కారు వేసుకుని చూడటానికి వచ్చారండి. ఆయన చూసి ఆశ్చర్యపోయాడండి. ఎలా ఉన్నారంటే మా నాన్న ఆయన్ని తీసుకెళ్లి కారు ఎక్కించాడండి. అలా 2 సార్లు డాక్టర్ గారు వచ్చారండి. మరి ఈ రోజున దేవాది దేవుడు మరి నా తండ్రిని నిలబెట్టాడండి. నా తండ్రిని నిలబెట్టడం అంటే అది గొప్ప, చాలా గొప్పదండి. నేను మా నాన్న లేకపోతే అస్సలు ఉండలేనండి. ఆ రోజు అయ్యగారు కూడా చూశారండి. నాకు అలా చెప్తున్నప్పుడల్లా చాలా బాధ వేసి, మా అమ్మ బాధ ఒకటేనండి, నాకు చూస్తే నా కొడుకు లేడు, ఇప్పుడు నా భర్త లేడు, నేను ఏమైపోతుంది, తన ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి, ఇవి నా మీద కూడా ఆధారపడకుండా బ్రతకాలని ఆమె కోరికండి. ఇప్పటి వరకు ఆవిడ కష్టం మీదే అతను పెంచిన అతని మందులకైనా నెలకి 10,000 అవుతాయండి. అలాగే ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకొచ్చి అలాగే జాగ్రత్తగా ఆ వంట చేసి టాబ్లెట్లన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుందండి. ఎవరింటికి వెళ్ళండి, అలాగే టాబ్లెట్లు వేసుకుని అలాగే ఉంటాడండి. దేవుడు మహాకృపతో మాత్రమే మా నాన్నగారు బ్రతికారండి. ఇది మాత్రం నిజమండి. ఎవరు ఏమైనా అనుకున్నా సరే నేను దేవుడే మా నాన్న బ్రతికించాడండి. మరి తొందరలో వీరు కూడా రక్షణ పొందాలి. మరి మా అన్నయ్య కూడా లేడండి, వారి బిడ్డలు కూడా దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా మా అన్నయ్య ఆ పని చేసినప్పటి నుంచి మా అమ్మలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారండి. మరి దేవుడు మరి వారిని ఆదరించిన, మరి ముఖ్యంగా వారిద్దరూ రక్షణ పొందాలండి. మరి ఇన్నిసార్లు బ్రతికించిన దేవుడికి మా నాన్నగారి కృతజ్ఞతలు చెప్పుకొని ఇప్పటికైనా నేను మారాలి, దేవుళ్ళకి వెళ్ళాలని ఒక ఆలోచన దేవుడు ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఆల్రెడీ ఇప్పటి వరకు రాని వ్యక్తి ఈ రోజు మందిరానికి వచ్చాడంటే రేపన్న రోజున ఖచ్చితంగా మారు మనసు పొందుతారని నమ్మకం దేవుడు నాకు ఇచ్చాడు. ఏదో ఒక రోజు నాకు బాప్తిసం తీసుకుంటారండి. ఎందుకంటే మా రిలేటివ్స్ అందరిలో మా అమ్మ మా నాన్న వైపు ఎవరు కూడా బాప్తిసం తీసుకోలేదండి. ఎవరు దేవుడికి తెలియదండి. వాళ్ళందరిలో నేను ఒక్కదాన్నే దేవుడిని నమ్ముకున్నాను. నేను నమ్ముకున్నప్పుడు కూడా నన్ను మా వాళ్ళందరూ కూడా తిట్టారండి, ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎవరిని అడిగి వెళ్ళావు దేవుళ్ళో కానీ. వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పాను. వాళ్ళు ఎవరు నాతో సరిగ్గా మాట్లాడండి, అయినా పర్వాలేదని నేను వదిలేసానండి. మా నాన్నగారు ఫ్యామిలీ వాళ్ళు పెద్ద అందరూ ఉన్నవాళ్ళండి. అందరూ కూడా చాలా రిలేటివ్స్ ఎక్కువ మంది ఉన్నారండి. కానీ మా నాన్నగారు కూడా అసలు ఎవరి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరే, మా అన్నయ్య చనిపోయినా సరే వాళ్ళిద్దరే అలాగ తింటా ఉంటా. అంత డబ్బులు 2-3 లక్షలు అయినా సరే మా అమ్మ పనికి వెళ్ళిన డబ్బులతో అలాగా రూపాయి కూడబెట్టి మా నాన్న బ్రతికించిందండి. ఆ డబ్బులు హాస్పిటల్లో పోసి మరి దేవుడు మా పక్ష నుండి మా నాన్నగారిని బ్రతికించి మళ్ళీ మమ్మల్ని ఇక్కడ నించోబెట్టి మీ అందరి మధ్యలో సాక్ష్యం చెప్పుకునే రీతిగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు.
అందుని బట్టి దేవాది దేవునికి ఎన్నో వందనాలండి. ప్రార్థించిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలండి. అయ్యగారికి చార్లెస్ అయ్య గారికి కూడా మీ అందరికీ వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. నిల్చోబెట్టి